నేను శర్మతో మాట్లాడడానికి రాలేదు, ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఆయన లోపలే ఉన్నారని తెలుసు. ప్లీజ్ కోఆపరేట్. ఏ ఎంక్వైరీ? రీసెంట్ గా జరిగిన బ్లాస్ట్ లో పేలిపోయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మవి. క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ కూడా శిరీష్ శర్మదే. సో ఈ టెర్రరిస్ట్ అటాక్ కి శిరీష్ శర్మకి ఏదో లింక్ ఉంది. ఐ డోంట్ హావ్ మచ్ టైం. ఆ బిల్డింగ్ కూలడం వల్ల ఎన్ని కోట్లు లాసో తెలుసా నీకు? ఇలా ఎంక్వైరీలు అంటూ వస్తే పెద్దవాళ్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. యూనిఫామ్ వేసుకుంటే ఎక్కడికి వచ్చా? వెళ్ళి బాంబు పెట్టమని కనిపెట్టు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఈ యూనిఫామ్ సహాయం మీకు తప్పకుండా అవసరం అవుతుంది. శిరీష్ శర్మ అడిగి చెప్పండి. ఎంక్వైరీ వచ్చాడు శర్మ. మీ ధైర్యం పంపించేశాను. ఎందుకని మంచిది, మనిషికి మాట చెప్పండి. మిస్టర్ శ్రీరామ్ రాఘవ, ఇతనే నా పార్ట్నర్ మిస్టర్ అర్జున్. హలో సార్. 100 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఎందులో చేయొచ్చు? వెయిట్, ఎవరు మీరు? సడన్ గా లోపలికి వచ్చి 100 కోట్లు 200 కోట్లని సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. మిస్టర్ శ్రీరామ్ రాఘవ తమరేగా? ద గ్రేట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఊళ్ళోని బిగ్ షాట్స్ అందరి డబ్బు వ్యవహారాలు హ్యాండిల్ చేసేది తమరేగా? మీ మానాన మీరు ఇంట్లోకి వచ్చి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారా? అసలు ఎవరు మీరు? సిబిఐయా, ఇన్కమ్ ట్యాక్సా? నీకెవరెవరు ఎంతెంత ఇచ్చారు, ఆ డబ్బు ఎక్కడ దాచావు, మొత్తం వివరాలు ఇప్పుడు నాకు కావాలి. ఇచ్చేయి, పోతాను. మేక్ ఇట్ సింపుల్. ఏయ్, నువ్వు ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతావో తెలుసా నీకు? మర్యాదగా ఇద్దరు ఇంట్లోంచి బయటకు పోండి. గెట్ అవుట్. ఐ సెడ్ మేక్ ఇట్ సింపుల్. బేబీ, నేను నీకోసం ఏం కొనుక్కొచ్చానో చూడు. హౌ స్వీట్. నచ్చిందా లేదో చెప్పు. ఏం బేబీ మొహం అలా వేలాడేసావు? ఏమైంది? మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అప్సెట్ అవ్వకు బేబీ, ఏకే అంతా చూసుకుంటారు. డోంట్ వరీ. అదే జరిగింది కదూ? ఐ టెల్ యూ వాట్ మాయా, వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతటా వాడే సర్దుకుంటాడు. రియల్లీ? ఓ, ఐ వాస్ టెల్లింగ్ యూ అబౌట్ మై బాయ్స్, రైట్? పెద్ద గుమ్మడికాయకి సూటు బూటు తగిలించి కూర్చోబెడితే ఎలా ఉంటుందో ఏం లేదు, అర్జున్ చేయి కోసుకున్నాడు. ఇంటికి వెళ్ళి బ్యాండేజ్ చేస్తే సరిపోతుంది. నో మాయా, ఎంత రక్తం వచ్చాడు. ఓ మై గాడ్, లెట్స్ గో టు డాక్టర్. నో బేబీ, హాస్పిటల్. లెట్స్ గో టు ద హాస్పిటల్ ప్లీజ్. ఓకే, ప్లీజ్ లెట్స్ గో టు ద హాస్పిటల్. గాడ్, సో మచ్ ఆఫ్ బ్లడ్ బేబీ. ओपन किया, पता नहीं क्या हुआ, टूट गया. Oh my God, sorry baby. कहीं मेरा है baby. Oh my God, no పెడుతుందా baby? ఎవరి కోసం చూస్తున్నావు అర్జున్? Careful. ఏం లేదు, నథింగ్. ఇక మీద నీకు అన్ని సాఫ్ట్ టాయ్స్. ఓన్లీ టెడీ బేస్ ఫర్ యూ. పెన్సిల్ షార్ప్ నెట్ కూడా టచ్ చేయకూడదు. Yeah, he'll be fine after this. డాక్టర్, that's enough. Thank you so much. అర్జున్, Abhi, one eye. అర్జున్, baby, doctor. అర్జున్, where are you going, అర్జున్? Where are you going? Trying to baby, ఎక్కడికి వెళ్తున్నావు? baby. Oh shit, అర్జున్, don't do this. ఇందుకే చేసి చేసుకున్నావా? అర్జున్, stop. Excuse me, sir. బేబీ, నీకు తెలుసా? Baby, no. హాయ్ సార్, మీరు ఇన్స్పెక్టర్ ప్రకాష్ కదా? Yeah, గ్లాడ్ టు మీట్ యు సార్. ప్లీజ్ ఒక్క నిమిషం. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. Don't do, sir. Sir. ఏదో మాట్లాడాలన్నారు. సార్, నా కార్కి ఎక్కడో పోయింది సార్. బేబీ, షట్ అప్. ఈయనెంత పెద్ద పోలీస్ ఆఫీసరో తెలుసా నీకు? ఆఫ్టర్ కార్ కిరిపోయిందని కంప్లైంట్ ఇస్తావా? వి రియల్లీ సారీ సార్.
సార్ ఐమంతా సార్ ఫ్రమ్ క్యూటీవీ సార్. బాంబేలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను సార్. దాని గురించి మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది. 15 minutes సార్. 15 సారీ వెయిట్. నా భార్యను మెడికల్ చెకప్ తీసుకొచ్చాను. ఐఎమ్ ఆన్ పర్సనల్ విజిట్. ఏదైనా ఉంటే ఆఫీస్కి ఫోన్ చేయండి. హాయ్ మ్యామ్. హాయ్ సార్. మీ వైఫ్ చాలా అందంగా ఉన్నారు సార్. అమ్మాయా అబ్బాయా? ఇట్స్ అ సీక్రెట్. సార్ మగ పిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్. ఏమైంది? ఏం లేదు. పద. ఇంకేమైనా డీటెయిల్స్ ఉన్నాయా? మీరు అడిగిన ఆడిటర్ శ్రీరామ్ రాఘవ్ గారి కేసు ఫైల్. గుడ్. సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి సార్ సంబంధం? ఉంది. నేను శిరీషర్ని ఇంట్రోగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాఘవ్ అక్కడే ఉన్నారు. ఆయనే శిరీష్ శర్మ ఆడిటర్. అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్ కీ మాత్రమే దొరికింది. అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా? ఈ కీ గురించి ఏమైనా డీటెయిల్స్ దొరికాయా? ఎస్ సార్, వన్ సెకండ్. సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ వెహికల్. Shit. వీడిని హాస్పిటల్ లిఫ్ట్ లో చూశాను. ఏదో కార్ కి పోయిందని మాట్లాడాడు. వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది. ఐ థింక్ దిస్ ఇస్ ద గై వీఆర్ లుకింగ్ ఫర్. మీరు వెంటనే కోహినూర్ హాస్పిటల్కి వెళ్ళండి. నేను వెళ్ళిన డేట్ లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకురండి. వాడితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది. తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత. తనేదో టీవీ ఛానల్ లో పనిచేస్తున్నట్టు చెప్పింది. ఫ్లాష్ టీవీ? నో ఏదో సుత్తి ఛానల్. సుత్తి ఛానల్ అంటే క్యూటీవీ సార్. ఏమన్నా? క్యూటీవీ. క్యూటీవీ ఖలీల్ సార్, వెంటనే క్యూటీవీకి వెళ్ళు. అనిత ఎవరో కనిపెట్టి టైల్ హర్. నువ్వు మనిషివేనా? అన్యాయంగా ఒకటి చంపేశావు. ఇందులోంచి ఒక్క డేటా కూడా నీకు దొరకదు. ఒక్క నిమిషం. ఏయ్, నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతాయండి. మ్యాంగో, కరెక్ట్గా 6 గంటల వరకు వెయిట్ చేయి. ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనిత ఎక్కడున్నా లేపేయి. ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు? అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు. కాంప్లికేట్ చేయకు. మేక్ ఇట్ సింపుల్. Six o'clock. మర్చిపోకు. మేడం, నేను తిన్నగా విషయానికి వస్తాను. ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం? వాళ్ళెవరో ఏంటో ఆయనకే తెలీదు. ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి. ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు. మీ హస్బెండ్ ఎవరెవరు అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా? ఏంటండి ఇది? ఆయన చంపిన వాళ్ళని పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎంతమందికి నేను సమాధానం చెప్పేది? అమ్మాయి తగ్గ యహాకే. ఇతను ఎవరో తెలుసా? వీడే సార్ మా ఇంటికి వచ్చింది. జోషి, షో సరిగ్గా చూసి చెప్పండి. మీ హస్బెండ్ చెప్పింది వీడే కదా? కాదు, వీడి ఇంటికి వచ్చాడు కానీ వీడు చంపలేదు. వీడు హెల్ప్ చేశాడు. వాడే సార్ చంపింది. వెనకాల వచ్చినాడే వాడే చంపాడు. We got the guy, sir. Arjun, a computer hacker from Hyderabad. వీడొక ఆయుధం మాత్రమే. అర్జున్ అనే ఆయుధాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రయోగించి అంతా చేసింది ఈ స్కెచ్ లో ఉన్నవాడు. I'll soon get him, sir. So let's keep it simple and straight. మీకు శిరీష్ శర్మకి ఏం సంబంధం? దానికి దీనికి ఏంటి సంబంధం? అవుట్. ఐ టెల్ యూ సార్, రీసెంట్ గా క్రాష్ అయిన ఫ్లాష్ టీవీ నెట్వర్క్ శిరీష్ శర్మది. బాంబ్ బ్లాస్ట్ అయిన 3 బిల్డింగ్స్ శిరీష్ శర్మకు చెందినవని అందరికీ తెలుసు. అది మాత్రమే కాకుండా శ్రీరామ్ రాఘవ అనే ఆడిటర్ హత్య చేయబడ్డాడు. ఆ ఆడిటర్ శిరీష్ శర్మ అకౌంట్స్ తప్ప ఎంతో మంది వీఐపీల అకౌంట్స్ చూసేవారు, ఇంక్లూడింగ్ మీ అకౌంట్స్. శిరీష్ శర్మ మీకు ఎంత క్లోజ్ ఫ్రెండో మా డిపార్ట్మెంట్ లో అందరికీ తెలుసు. సో
ఆ టెర్రరిస్ట్ శిరీష్ శర్మని టార్గెట్ చేయడం మిమ్మల్ని టార్గెట్ చేసినట్టే అవుతుంది సార్. ఏంటి ఎంక్వైరీ చేస్తున్నావా? నో సార్, మీరు ఇచ్చే ఏ ఇన్ఫర్మేషన్ అయినా మాకు యూస్ఫుల్ గా ఉంటుంది. డీసీపీ క్యా హువా ఇస్కో? నేను ఒక హోమ్ మినిస్టర్. నన్ను మీట్ అవ్వడానికి ఎంతో మంది వస్తుంటారు, పోతుంటారు. అయితే శిరీష్ శర్మ నాకు తెలిసిన వ్యక్తి, అంతే. హీఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. మాయా, వీడే ఇమ్రాన్. హయాత్ హోటల్ రూమ్ నెంబర్ 902లో ఉన్నాడు. మహదేవర్ అనే బినామీ శిరీష్ శర్మతో వీడికి అదే హోటల్లో మీటింగ్ ఉంది. వీడి ప్లేస్ లో నేనుండాలి.